నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మధ్యప్రదేశ్లో మరొక ఆలయానికి సంబంధించి హిందువులు హైకోర్టును ఆశ్రయించారు. దీనితో హైకోర్టు ఏఎస్ఐ సర్వేకి సంబంధించి ఆర్డర్ని పాస్ చేసింది. అసలు ఏది ఆలయం, ఎలా ఈ చైతన్యం మొదలైంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఏఎస్ఐ సర్వేకి భోజ్శాల టెంపుల్కి సంబంధించి, ఆ భోజ్శాల టెంపుల్ ఏదైతే ఇప్పుడు అందరూ కూడా కమల్ మౌలాల్ మస్జిద్ అని చెప్పుకుంటున్నారో, ఈ కమల్ మౌలాల్ మస్జిద్కి సంబంధించి ఏఎన్ఐ సర్వే రిపోర్ట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హిందువులు ఒక పిటిషన్ వేశారు. ఏమని అంటే, ఇక్కడ దీనికి సంబంధించి ఒక సర్వే చేయండి. యాక్చువల్గా నేచర్ ఆఫ్ ద ప్లేస్ విచ్ ముస్లిమ్స్ కన్సిడర్ యాజ్ ఏ మసీద్, అక్కడ ఉన్న ప్లేస్ని ఒకసారి మీరు సర్వే చేయండి. అది న్యాచురల్గా ఒక ఆలయం, కానీ ముస్లిమ్స్ దాన్ని ఒక మసీద్గా కన్సిడర్ చేస్తున్నారు. దీంట్లో ఏఎన్ఐ సర్వే చేయించండి. సర్వే చేయించి సర్వే ఆధారంగా ఏదైతే వస్తుందో ఆ రిపోర్టు ప్రకారమే అక్కడ పూజలకు కానీ ప్రార్థనలకు కానీ అనుమతినివ్వండి అంటూ. అయితే దీనికి సంబంధించి హిందూస్ ముస్లిమ్స్ ఇద్దరు కూడా డిస్ప్యూట్ వేశారు. హిందూస్ క్లైమ్ దట్ దిస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ సరస్వతి. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చామో భోజ్శాల టెంపుల్ అనేది సరస్వతి మాతకు సంబంధించింది ఈ ఆలయం. కానీ దీన్ని ముస్లిమ్స్ కమల్ మౌలాల్ మసీద్ కింద కన్సిడర్ చేసి ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయండి. మాకు ఎలా న్యాయం చేయాలి అంటే ఏఎస్ఐ సర్వే చేయించండి. ఏఎస్ఐ సర్వేలో అది ఆలయం అని తేరితే హిందువులకు సరస్వతి మాత పూజ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. అది ఒకవేళ మసీద్ అని తేలితే ముస్లింలకు కమల్ మౌలాల్ మస్జిద్గా వాళ్ళకు ప్రార్థనలు చేసుకోవడానికి ఇవ్వండి అంటూ ఏఎస్ఐ సర్వే కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీని మీద ఏఎస్ఐ సర్వే చేయమంటూ తీర్పునివ్వడం జరిగింది. చూడాలి మరి ఇప్పుడు ఈ ఏఎస్ఐ సర్వే రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది అనేది. కాకుండా ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా, దీనికి సంబంధించి అంటే మన పురాణ ఆలయాలకు సంబంధించి ఎలా అయితే కొన్ని మనకు సింబల్స్ కనిపిస్తాయో, ఆలయం యొక్క రూపురేఖలు కనిపిస్తాయో, ధ్వజస్తంభాలు కానీ అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ ఆలయానికి సంబంధించి మొత్తానికి ఏవైతే మనం స్తంభాల మీద కడతామో పైన ఉన్నవి కానీ అవి తీసేసి గుమ్మటాలను పెట్టిన విధి విధానం అయితే కనిపిస్తోంది. కాకపోతే మనకు కనిపించడం వేరు, ఏఎస్ఐ సర్వే రిపోర్ట్లో రావడం వేరు. ఇది ఏఎస్ఐ సర్వే చేసిన తర్వాత ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయం అని బయటపడుతుందో. అలానే 500 సంవత్సరాలు పోరాడి అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. జ్ఞానవాపి మసీదు కాదు మందిరం అని నిరూపించుకున్నాం. అలాగే మథురలో శ్రీకృష్ణుడిని కూడా చూడబోతున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో మధ్యప్రదేశ్లో సరస్వతి మాత ఆలయమా కమల్ మౌలాల్ మస్జిదా అన్నది కూడా మరికొన్ని రోజుల్లో ఏఎస్ఐ సర్వే రిపోర్ట్ ద్వారా తేలబోతోంది. ఏదేమైనా కానీ ధర్మాన్ని ధ్వంసం చేయాలి అని కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ధ్వంసం కానీ ఒక ధర్మాన్ని ముందు తరాలకు అందించే విధంగా అంత స్ట్రాంగ్గా అన్ని సర్వేలలో బయటపడే విధంగా అక్కడ లిపి కానీ చిహ్నాలు కానీ అంత గొప్ప ఆర్కిటెక్చర్ తోటి ఆ రోజు ఆలయాలను నిర్మించారు అంటే నిజంగా మన పూర్వీకులు మనకు ముందు జరగబోయేదంతా ముందే ఊహించుంటారు. అందుకే అంత స్ట్రాంగ్గా వాటిని నిర్మించారు. వాళ్ళంత గట్టి సంకల్పంతో వాటి నిర్మాణం చేశారు. కాబట్టి వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాటి స్వరూపం బయటకు వచ్చి మళ్ళీ పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మన సంకల్పం గొప్పదైతే, మన సంకల్పం గట్టిదైతే ధర్మాన్ని ఎప్పుడూ ఎవరు వినాశనం చేయలేరు అని అయోధ్య రామ్లల్లా జ్ఞానవాపి నిరూపించింది. ఇప్పుడు ఇలాంటి ఆలయాలలో ఏం జరుగుతుంది అనే ఆతృతను మనందరిలో కలిగిస్తుంది. ఆలయం అనే అనుమానం ఉంటే ఏ మాత్రం కూడా భయపడకుండా కోర్టుకు వెళ్ళొచ్చు. చట్టపరంగా న్యాయంగా అది ఆలయం అయితే మనం మళ్ళీ తిరిగి మన ఆధీనంలోకి తీసుకొచ్చుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనే ఒక బలాన్ని, ఒక సంకల్పాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించడానికి అయోధ్య రాములోరు కారణమయ్యారు. అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ఠ తర్వాతే చాలా మందిలో ధైర్యం వచ్చి చాలా స్టేట్స్లో ఆలయాలకు సంబంధించి అప్పటి వరకు అవి ఆలయాలే అని తెలిసినా కూడా మాట్లాడకుండా ఏమీ చేయలేకుండా హిందూ సమాజం రామరాజ్యం మొదలయ్యేసరికి మొత్తం
దేశంలోనే ఒక విప్లవం లాగా మొదలయ్యి ప్రతి ఆలయాన్ని కూడా పునర్నిర్మించుకోవాలనే ఒక చైతన్యాన్ని హిందువుల్లో కలిగించింది అంటూ చాలామంది చెప్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి.